అది ఎందుకు చేత అది సంభవించుచున్నదనగా వారు క్రైస్తవ జీవితంలో ఆ రుచి లేకుండా ఉన్నారు. People are looking at us. మరి మనం గమనించవలసింది, ఇతరులు మన జీవితమును పరీక్షిస్తున్నారు. People should look at you and come and ask you, what is different, brother? What is different, sister, that you have in you? వారు నిన్ను చూసినప్పుడు, సహోదరి నీ జీవితంలో ఏదో ప్రత్యేకత ఉంటుంది, ఎందుచేత అని నిన్ను అడుగునట్లుగా ప్రత్యేక జీవితము నీవు జీవించాలి. People should know the Lord only by looking at you. నిన్ను చూసినప్పుడే వారు ప్రభువును చూసినట్లుగా ఉండాలి. I'd like to give you a small illustration here. ఒక ఉపమానం మీతో పంచుకుంటాను. There was once a pastor who was pastoring a very small church in the US. మరి అమెరికాలో ఒక చిన్న సంఘమునకు కాపరిగా ఒక పాస్టర్ గారు ఉండినారు. He always prayed to God that he wanted to do big things for the Lord. అన్ని సమయంలో ప్రభువా నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నానని ప్రార్థించేవాడు. And as he prayed, he received a call from a big church somewhere in Arizona. అలాగూ ప్రార్థించుచుండగా అరిజోనాలో ఉన్నటువంటి పెద్ద సంఘం వారు అతన్ని ఆహ్వానించారు. So he went to that city. ఆ పట్టణానికి అతడు వెళ్ళినాడు. He was quite happy with the church. అక్కడ ఆ సంఘంలో ఎంతో సంతోషముగా ఆయన జీవిస్తూ ఉండినాడు. And before he could go on to the first sermon in the church, he was traveling in a bus one day. మరి అక్కడ మొట్టమొదటి ప్రసంగము ప్రసంగించుటకు ముందుగా ఆయన బస్సులో ప్రయాణం చేస్తూ ఉండినాడు. So as he entered the bus, he took the ticket from the bus driver. The bus driver issues the ticket in the బస్సులో machine. ప్రవేశించిన తర్వాత ఆ కండక్టర్ గారు తనకు టికెట్ ఇచ్చారు. And as he went and sat down in his seat, ఆయన వెళ్లి తన సీటుపై కూర్చున్న తర్వాత he found that bus driver had given him $1 extra change. తరువాత ఈ కండక్టర్ గారు తెలియకుండా $1 తనకు ఎక్కువగా ఇచ్చినట్లుగా కనుక్కున్నాడు. At first he thought he should go and return it. మొట్టమొదటిగా మరి $1 నేను తిరిగి ఇవ్వాలని అతను అనుకున్నాడు. But then he thought he wouldn't make much of a difference because it was only $1. తర్వాత ఏమనుకున్నాడు, $1 కదా, నేను తిరిగి ఇవ్వకుంటే కూడా ఏమి కాదనుకున్నాడు. His stop came. మరి అంతలోగానే తన స్టాప్ వచ్చేసింది. And as he was getting down, something inside him told him that he should give back the $1 to the driver. ఆయన బస్సు నుండి దిగుచున్నప్పుడు తన అంతరాత్మ తనతో మాట్లాడుతుంది, ఆ $1 నువ్వు తిరిగి ఇచ్చేయాలి. He gave the $1 back to the driver. మరి ఆ డ్రైవర్ కు వెళ్లి ఆ $1 ఇచ్చాడు. The driver turned back to him and told him, "Aren't you the new pastor in town?" మరి డ్రైవర్ అన్నాడు, ఇదిగో నీవు ఈ పట్టణంలో కొత్త పాస్టర్ గా వస్తున్నావా అని అడిగాడు. I was checking whether you really are a believer. నువ్వు నిజమైనటువంటి విశ్వాసివా కావా అని నేను నిన్ను పరీక్షిస్తూ ఉండినానన్నాడు. So I gave you $1 extra just to see if you could give it back to me or steal it from me. నీకు కావాలని $1 నేను ఎక్కువ ఇచ్చాను, మరి నువ్వు దాచుకుంటావా తిరిగి ఇస్తావా అని నేను పరీక్షించానన్నాడు. The pastor was shocked. పాస్టర్ ఎంతో ఆశ్చర్యపడ్డాడు. He just smiled and got down the bus. మరి నవ్వుకుంటూ బస్సును దిగినాడు. And then he started crying. అప్పుడు ఏడవడం ప్రారంభించాడు. Lord, I almost sold you for $1. ప్రభువా, $1 కొరకు నిన్ను అమ్మివేసుకున్నాను. And the driver came and he became a believer with that incident. ఆ పిమ్మట డ్రైవరు అక్కడ దిగి వచ్చి ఆయన మరి విశ్వాసిగా మార్చబడ్డాడు. So that is the first point, how retain your saltiness. అలాగూ మన క్రైస్తవ జీవితంలో ఈ రుచిని మనము కాపాడుకోగలము. The second point is to allow the potter to do his work. రెండవ అంశం ఏమిటనగా ఆ కుమ్మరి వాణిని తన పని జరిగించినట్లుగా అనుమతి ఇవ్వాలి. Coincidentally, this was already discussed today by Sister Joy Cherian. సిస్టర్ జాయ్ చరణ్ గారితో మరి ఈ దినమున ఈ అంశం గురించి నేను మాట్లాడాను. అమ్మగారు ఈ విషయం నాతో చెప్పారు. So in Jeremiah 18:1-6, God talks about a potter. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనములో మనము ఆ కుమ్మరివాణి గురించి మనము చదువుతున్నాం. Pots are very beautiful things, and to make them, there are two things which are very, very important. కుండలు కుమ్మరివాడు ఎంతో అందంగా చేస్తాడు, కానీ చేయాలంటే 2 కార్యములు మరి చేయాల్సి వస్తుంది. First is there has to be enough moisture in the clay. మొట్టమొదటిగా ఆ జిగట మన్నులో కావలసినంత పచ్చిక లేక ఆ నీరు ఉండుట అవసరం. And second, there has to be a continuous working of the hands. మరి రెండవదిగా ఈ చేయితో కూడా నిరంతరం కృషి చేసి దాన్ని మర్దన చేస్తూ ఉండాలి. In our context, moisture of the clay is how we respond to the word. అనగా ఈ తేమ అనగా మనం వాక్యము ఎడల ఎలాగూ స్పందిస్తున్నామో అది తెలియజేస్తుంది.
And continuous working of the hands is the Lord working in us. మరి నిరంతరం కృషి చేయటనగా ప్రభు మనలో నిరంతరం కృషి చేయనట్లుగా మనము అనుమతించాలి. The potter loves his clay, ఈ కుమ్మరివాడు ఈ యొక్క జిగట మన్నును ఎంతో ప్రేమిస్తాడు. but still he beats it. అయినప్పటికీ కూడా దాని మీద ఎన్నో దెబ్బలు కర్రతో వేస్తూ ఉంటాడు. He continuously shapes it. మరి దానిని ఎంతగానో పిసుకుతూ ఉంటాడు. He heats it. దాన్ని వేడి చేస్తాడు. If the clay says no, please don't do this, he doesn't stop. మరి ఒకవేళ ఆ జిగట మన్ను నన్ను ఇలాగూ చెయ్యొద్దు అన్నప్పటికీ కూడా ఆయన తన పనిని ఆపుకోడు. He does this so that the pot can face every adversity that comes its way when it's a complete pot. ఇవన్నీ కూడా కుమ్మరివాడు ఎందుకు చేస్తున్నాడంటే అది మంచి కుండగా అయినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి కుండ అయి ఉండి అన్ని వాతావరణములను తట్టుకొన్నట్లుగా గట్టి అయిన కుండగా మార్చుకుంటాడు. If he stops when the clay says it's enough, I can't take anymore, the pot will be a damaged pot. ఒకవేళ ఆ జిగట మన్ను నన్ను ఇలాగూ చేయకూడదు, నన్ను కాల్చకూడదు, నన్ను తొక్కకూడదు అన్నట్లయితే అది మంచి కుండగా మార్చబడదు. So how will you know that the Lord is at work in you? అయితే ఇప్పుడు దేవుడు మనలో తన పని జరిగించుచున్నాడని మనం ఎలాగూ తెలుసుకోగలము? When you're faced with troubles, you can be sure that the potter is at work in you. నీవు శ్రమలు అనుభవించుచున్నట్లయితే కుమ్మరివాడు నీలో పని జరిగించుచున్నాడని నువ్వు గుర్తెరగాలి. And all you have to do is surrender your life to the potter. అట్టి పరిస్థితుల్లో ఆ కుమ్మరివాని చేతిలోనికి నీ జీవితమును సమర్పించుకోవాలి. See, I'll give you an example here. ఒక ఉపమానం మీతో పంచుకుంటాను. The Israelites had to go from Egypt to the promised land. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశమునకు ప్రయాణం చేశారు. Technically speaking, the journey shouldn't have taken them more than 4 weeks, 4 to 6 weeks. మరి వాస్తవానికి ఆ ప్రయాణము ఎక్కువైతే ఒక 6 వారాలు లేక 40 దినముల్లో వారు ముగించుకోవాలి. But the Lord made them wander in the desert for 40 years. కానీ వారు అరణ్యములోనే సంచరించినట్లుగా 40 సంవత్సరములు సంచరించినట్లుగా దేవుడు చేశాడు. In our times, that's 2 generations. మరి ఈ సమయములో 2 తరముల వారు ఉన్నారు. But God taught them 3 important lessons. అట్టి పరిస్థితిలో దేవుడు 3 పాఠములను వారికి నేర్పించాడు. The first is humility. ఒకటి మరి సాత్వికమైన దీన మనస్సు. Second is spirituality. రెండవదిగా ఆత్మీయ జీవితమును. And the third is great faith. మూడవది గొప్ప విశ్వాసమును వారికి నేర్పించాడు. The potter was at work there. అక్కడ కుమ్మరివాడు తన పని అక్కడ జరిగించుచూ వచ్చాడు. The third point is stand firm and draw lines. మూడవదిగా నీవు స్థిరముగా నిలవబడి ఒక తీర్మానం చేయాలి. Turn to Matthew 10:21. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం మనము చూసుకుందాము. Brother will betray brother to death, and a father his child. Children will rebel against their parents and have them put to death. All men will hate you because of me, but he who stands firm to the end will be saved. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. Standing firm is very important. అనగా అంతము వరకు స్థిరముగా నిలుచుట ఎంతో ప్రాధాన్యత